తమ్ముడు, నువ్వు ఈరోజే వచ్చావో లేకపోతే నిన్న వచ్చావో, నువ్వు ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చావో లేకపోతే ఎక్కడో ఉండి లైవ్లో ఎంత కనెక్ట్ అయ్యావో నాకైతే తెలియదు. ఒక్క మాట చెప్తాను, నేను భక్తి చేస్తే డెప్త్లోకి వెళ్ళాలి, పైన ఉండకూడదు. ఆయనతో లోతైన సహవాసాన్ని ఏర్పరచుకోవాలి. స్త్రీలకి చెప్తున్నాను, పురుషులకి చెప్తున్నాను. ఆయనతో నడక మొదలు పెడితే డెప్త్లోకి వెళ్ళిపోవాలి. కొంతమందిని చూసి మనం అంటాం, ఆడు బాగా డీప్ అయ్యాడు రా, ఆడు బాగా డెప్త్లోకి వెళ్ళాడు రీ, ఆడు మనం చెప్పినా వినడు. వద్దురా అమ్మాయి వదిలేయరా అంటే ఆడు వినడు. అప్పుడు ఆడిని చూసి మనం అనే డైలాగ్ ఏంది, ఆడు బాగా డీప్ అయిపోయాడు, డెప్త్లోకి వెళ్ళిపోయాడు, ఇక రాడు. అమ్మాయి ఆడిని వదిలే, అమ్మాయి ఆడు మంచోడు కాదు, ఆడు తాగుబోతాడు, ఆడు జోదగాడని తెలిసింది అంటే నీకేం తెలుసు అతను గొప్పతనం, నాకు తెలుసు అంటది. ఇక వీళ్ళు ఏమంటారు తెలుసా, ఇన్నదా అమ్మాయి ఇక డెప్త్లోకి వెళ్ళిపోయింది, రేపు సావు ముడితే కానీ అర్థం కాదు, బాగా డీప్ అయిపోయింది, ఇంకెక్కడ ఉంటుంది అని కొంతమందిని చూసి మనం అనుకుంటాం. మనం వాళ్ళతోనో వీళ్ళతోనో కాదు డీప్ అవ్వాల్సింది, డెప్త్లోకి వెళ్ళాల్సింది. మనం ఆయనతో డీప్ అవ్వాలి, ఆయనతో డెప్త్లోకి వెళ్ళాలి. మనం ఆయనతో లోతైన అనుబంధాన్ని మనం సరిగ్గా వేసుకోగలిగితే, పెనవేసుకోగలిగితే, నేను చెప్తున్నాను, నీ ఒక్కడి సమస్యలు పరిష్కారం అవటం కాదు, నువ్వు ఒక్కరితేవే బాగుపడటం కాదు, నువ్వు నీ జీవిత కాలం అంతట్లో అనేక మందికి దీవెనకరంగా మారిపోతావు, ఆశీర్వాదంగా ఉంటావు.